గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకంలో గురుని త్రిమూర్తుల రూపంగా పూజించడం జరుగుతుంది. గురు బ్రహ్మ అంటే గురువు బ్రహ్మస్వరూపం అని అర్థం. గురువు మనకి విద్య ఇస్తాడు, బుద్ధిని వెలిగిస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టికర్త. అలాగే గురువు కూడా మనలో తెలివి, జ్ఞానం, నేతృత్వంని కలిగించాడు. గురుర్విష్ణు అంటే గురువు విష్ణు స్వరూపం అని అర్థం. గురువు మనలో జ్ఞానంని వెలిగిస్తాడు. విష్ణుదేవుడు లోకరక్షకుడు. అలానే గురువు మనకి మంచి ఆలోచనలతో మంచి మార్గంలో నడవడం నేర్పిస్తాడు. గురుర్దేవో మహేశ్వర అంటే గురువు మహేశ్వర స్వరూపం అని అర్థం. అజ్ఞానంని, చెడు గుణాల్ని నశిస్తాడు. శివదేవుడు వినాశకుడు. అలాగే గురువు మనలో దురాచారాన్ని దూరం చేస్తాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువు దైవంతో సమానం అని అర్థం. తస్మై శ్రీ గురవే నమః అంటే అలాంటి మహాగురువుకి నమస్కారం, ఆయన పాదములకు వందనం, కృతజ్ఞత. గురువుని పూజిస్తే జ్ఞానం, మార్గదర్శనం, మోక్ష మార్గం సిద్ధిస్తాయి.